చేసుకున్నారు జీఆర్పీ పోలీసులు. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందని ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో తెనాలి రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై A1 కోచ్ లో జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. 4 బ్యాగుల్లో 23 కేజీల గంజాయిని గుర్తించారు. తనిఖీల నేపథ్యంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వారు తప్పించుకున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. పలాస రైల్వే స్టేషన్ పరిధిలో 2 వేర్వేరు చోట్ల గంజాయి ముఠాలను పట్టుకున్నారు కాశీబుగ్గ పోలీసులు. మొత్తం 11 కేజీలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మిగతా 6 పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాశీబుగ్గలో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొందరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో కఠినంగా మనం ఈ మారక ద్రవ్యాలపైనే, ఈ డ్రగ్స్ పైన అన్నిటిపైన కూడా మనం ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ పెట్టి మనం ఎటువంటి ఈ డ్రగ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవ్వకూడదు, ఎటువంటి డ్రగ్స్ కూడా మన జిల్లాలో ఉండకూడదు, డ్రగ్ నిషేధ జిల్లాగా మనం చేయాలనే ఉద్దేశంతో మా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు సూచన మేరకు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు మేము నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గరలో కొందరు వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది. ఒక కేసులో ఇద్దరు వ్యక్తులు మేము పట్టుకోవడం జరిగింది. మొదటి కేసులో 8.45 కేజెస్ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా ఒక 3 అవర్స్ డిస్టెన్స్లోనే రైల్వే స్టేషన్ దగ్గరలో మనకి ముద్దాయిలు దొరకడం జరిగింది. రెండో కేసులో కూడా 2 ముద్దాయిలు దొరకడం జరిగింది. వీరంతా ఎక్కువ మంది ఏంటంటే, మొదటి సందర్భంలో విక్రమ్ మండల్, సునందన్ సబార్ అనే వ్యక్తులు ఇద్దరిని కూడా ఏంటంటే మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా ఒరిస్సా గంజా డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరు కూడా వీళ్ళు జోర్సిమాన్ బురాయ్ పహదా అనే విలేజ్ నుంచి, జోషిమాన్ అనేవాడు బురాయ్ పహదా అనే విలేజ్ పట్టాపూర్ PS లిమిట్స్లోని గంజా డిస్ట్రిక్ట్లో గంజాయి పండిస్తూ ఉంటాడు.